నువ్వు ఏదైతే అడుగుతున్నావో వాటికంటే శ్రేష్టమైనది ఆయన దృష్టిలో పడితే, ఆయన కనుగొంటే ఆ శ్రేష్టమైనదే ఇవ్వటానికి దేవుడు ఆశపడతాడు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? మీరు ఆరోగ్యంగాను క్షేమంగా ప్రతిరోజు ఆయన కృపతో నింపబడుతూ ముందుకు సాగాలనేది నా ప్రధానమైన ప్రార్థన. మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉంటే మాకు ఖచ్చితంగా తెలియపరచండి. మీ కొరకు భారముగా ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుడు ఈ వాగ్దానం బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా దేవుడు ఉదయకాలపు ధ్యానం ద్వారా మీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడని నేను రూఢిగా నమ్ముచున్నాను. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదని, మన అడిగింది ఇవ్వట్లేదని మనం బాధపడుతూ ఉంటాం. దేవుడు మీరు అడిగినప్పటికీ, ప్రార్థనలో ఒక పలానా అంశం పెట్టినప్పటికీ దేవుడు దాన్ని ఆలకించలేదు, దాన్ని వద్దనేస్తాడంటే ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేయబోతున్నట్టు అర్థం. రెండు అర్థాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి, నువ్వు అడిగింది దేవుని చిత్తం కాదని అర్థం. రెండోది ఏంటంటే, నువ్వు ఏదైతే అడుగుతున్నావో వాటికంటే శ్రేష్టమైనది ఆయన దృష్టిలో పడితే, ఆయన కనుగొంటే ఆ శ్రేష్టమైనదే ఇవ్వటానికి దేవుడు ఆశపడతాడు. మీకు అర్థమైంది కదా? ఈ రెండు విషయాలను బట్టే కొన్నిసార్లు మన ప్రార్థనకి సరి అయిన జవాబు దొరకదన్నమాట. మొదటిది ఏంటంటే, మనము దేవుని చిత్తంగా అనేది అడుగుతూ ఉంటాం. అప్పుడే దేవుడు దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. లైక్ చంటి బిడ్డలు మ్యాక్స్ బాక్స్ అడిగితే ఎవరు ఇస్తారు చెప్పండి? లేకపోతే క్యాండిల్, వెలుగుతున్న క్యాండిల్ నాకు కావాలి అడిగితే ఎవరు ఇస్తారు చెప్పండి? అలా ఇస్తే కనుక కాల్చుకోరా? అందుకొరకే దేవుడు ఇవ్వడు. రెండోది ఏంటంటే, శ్రేష్టమైనది కనుక మీరు ఏదైతే అడుగుతున్నారో వాటికంటే శ్రేష్టమైనది దేవుని దృష్టిలో పడితే మాత్రం మీరు ఉపవాసం ఉన్నా ఇవ్వడు. ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమ చెప్పున మీరు ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, 10 మంది దైవసేవకులతో చెప్పి ప్రార్థన చేసినా దేవుడు మీకు ఇవ్వడు. చూడండి, శానదయం పట్టిన వ్యక్తి విడుదల పొందుకున్నాడు. విడుదల పొందుకున్న తర్వాత దేవుని దగ్గర అడిగిన ఏదైతే అడిగాడో అది న్యాయమైనదన్నమాట. అని ఏమడిగాడు? ప్రభువా, నీతో ఉండటానికి సెలవిమ్ము. ఎందుకంటే వీడి భయం ఏంటంటే, ఒకవేళ నేను ఇప్పుడు విడుదల పొందాను, యేసుతో లేకపోతే మరలా ఈ దెయ్యాలని మరలా నా మీదకి వచ్చి పడతాయేమో, మరలా ఈ దెయ్యాల చేత నేను బాధపడాల్సి వస్తుందేమో అనుకొని అతను ఏం చేస్తాడంటే, నేను నీతో ఉండటకు సెలవిమ్మని అడుగుతున్నాడు. మార్కు సువార్త 5:18. కానీ యేసు ప్రభు ఓకే నాతో ఉండు అనలేదు. బైబిల్లో రాయబడి ఉంది, మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, నువ్వు నాతో ఉండటం కాదు అబ్బాయి, నువ్వు భయపడినట్టుగా వెళ్ళిపోయిన దెయ్యాలు మరలా నీ యొద్దకు రాదు. నేను ఆల్రెడీ నేను ముద్ర వేశాను, నువ్వు నా యొక్క సంరక్షణలో ఉన్నావు కాబట్టి అట్లా ఏమి జరగదు. కానీ ఎందుకంటే శ్రేష్టమైనది ఏంటంటే, నువ్వు వెళ్ళి నా సువార్తను ప్రకటించమని అంటున్నాడు. చూసారా? అలాగే మార్త అడుగుతుంది, నేను ఒక్కదానే కష్టపడతా ఉన్నాను, నా సహోదరిని కూడా నాతో పాటు పనిచేయడానికి పంపించమంటే ప్రభు దాన్ని ఆలకించలేదు, వినలేదు. అంటే మార్త అంటే ఇష్టం లేదా? లేదు. మార్తను, మరియాను, లాజరును యేసు ప్రేమించాడు. కానీ అంతకంటే శ్రేష్టమైనది ప్రభు కనుక్కున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాలు చదివితే, దేవుని బిడ్డలారా, ఆమె అడిగింది ఏంటి? నాకు సహాయం చేయడానికి పంపించమని అడుగుతుంది. మరి అది న్యాయమైన కోరికే కదా. కానీ దేవుడు అన్నాడు, ఓ నో నో నో, మరియా ఉత్తమమైనదని ఎన్నుకుంది కనుక అది ఆమె నుండి తీయబడదు. శ్రేష్టమైనది అక్కడ యేసు ప్రభు చూశాడు. కాబట్టి మన జీవితంలో, మీ జీవితంలో ఏ విషయంలోనూ కృంగిపోవద్దు. అడగండి, దేవుడు ఇస్తే వెల్ అండ్ గుడ్, సాక్షిగా జీవించండి. ఒకవేళ మీరు అడిగింది దేవుడు ఇవ్వకపోతే అస్సలు బాధపడకండి. ఎందుకంటే శ్రేష్టమైనది దేవుడు మీకు ఇవ్వబోతున్నాను అర్థం.
అది ఉద్యోగం కానివ్వండి, మ్యాచ్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ కానివ్వండి, సేవ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలన్నప్పుడే మీరు అడిగింది దేవుడు ఇవ్వడు. దేవుని చిత్తం కానప్పుడు, తన చిత్తం కానప్పుడు కూడా ఇవ్వడం. కాబట్టి మీరు ధైర్యంగా దేవుని బిడ్డలు కాబట్టి మీరు అడుగుతున్న ప్రతి మంచి ఇవ్వలను దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రియ బిడ్డలు నాయనా తండ్రి ఏవైతే అడిగారో వాటిని ధారాళముగా మీరు ఇచ్చే దేవుడు ప్రభువా. అదే సమయంలో అయ్యా మా ప్రార్థన నాయనా తండ్రి నీకు ప్రీతికరం కాకపోతే అది ఇవ్వలేరని విషయాన్ని అర్థం చేసుకున్న మనస్సు మాకు దయచేయండి ప్రభువా. ఇప్పుడు ఆశీర్వాద దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.